హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో ఈక్వేషన్ సాల్వ్ చేయబోతున్నాం. వాళ్ళు మనకి ఏంటంటే ఈ విధంగా ఈక్వేషన్ ఇచ్చి దీన్ని ప్రూవ్ చేయమని చెప్తున్నారు అనమాట. అయితే ఫస్ట్ మనం గివెన్ ఏమి ఇచ్చారో రాసుకోవాలి. మీరు ఈ క్వశ్చన్ అనే కాదు, ఏ క్వశ్చన్ అయినా సరే ఫస్ట్ వాళ్ళు మనకి ఏమి ఇచ్చారో రాసుకుంటే మనకి ఏం సాల్వ్ చేయాలో ఐడియా వస్తుందన్నమాట. సో నేను ఫస్ట్ గివెన్ ఏమి ఇచ్చారో ఈ విధంగా రాసుకున్నాను. అయితే నేను ఈక్వేషన్ ఏ విధంగా రాస్తున్నానంటే ఏ కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు సి మైనస్ b sin theta. ఓకేనా, స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్స్ చేస్తే మనకి ఎంత అవుతుంది? ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు సి మైనస్ బి సైన్ థీటా హోల్ స్క్వేర్. ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అనమాట. దాని ప్రకారం చూస్తే మనకి ఏమొస్తుంది? ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు సి స్క్వేర్ మైనస్ 2 ఏబి కదా, అంటే ఏసి అనమాట. బి అనేది ఏముంది? సైన్ థీటా ప్లస్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. ఓకేనా, అర్థమవుతుంది కదా. ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అనమాట. నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ఈ పార్ట్ని ఇక్కడ సైడ్ తీసుకెళ్ళిపోతున్నా. నాకు అప్పుడు ఏమవుతుంది? 2cb సైన్ థీటా ప్లస్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా మైనస్, ఇక్కడ ప్లస్ ఇక్కడికి వస్తే మైనస్ కాస్ స్క్వేర్ థీటా. ఓకేనా, దీన్ని అప్పుడు ఏ విధంగా రాసుకోవచ్చు? మనం ఇక్కడ కాస్ స్క్వేర్ థీటాని సైన్లలో మార్చుకోవచ్చు. ఎలా? కాస్ స్క్వేర్ థీటా సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. ఈ విధంగా రాసుకుంటే మనకి అప్పుడు ఏమవుతుంది? కాస్ స్క్వేర్స్ మనకి ఏమవుతుంది? కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అనమాట. ఈ విధంగా రాసుకోవచ్చు కదా, ఎందుకంటే ఈక్వేషన్ మొత్తం సైన్లలో ఉంది. దీన్ని కూడా నేను సైన్లలో కన్వర్ట్ చేసుకుంటున్నా. దెన్ సి స్క్వేర్ 2cb సైన్ థీటా ప్లస్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఓకేనా, ఇప్పుడు ఏ స్క్వేర్ని లోపల తీసుకెళ్తున్నా. నాకు అప్పుడు ఏమవుతుంది? సి స్క్వేర్ 2cb సైన్ థీటా ప్లస్ బి స్క్వేర్ సైన్ థీటా ఏ స్క్వేర్ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా ఉంది, ఇక్కడ కూడా సైన్ స్క్వేర్ థీటా ఉంది. దీని ఒకటే విధంగా రాస్తే మనకి అప్పుడు ఏమవుతుంది? సైన్ స్క్వేర్ థీటా కామన్ తీస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ని బి స్క్వేర్. ఓకేనా, సైన్ స్క్వేర్ని కామన్ తీసిన ఇక్కడ మైనస్ 2 cb సైన్ థీటా మైనస్ ఇక్కడ మనకి ఇది ఉంది, సి స్క్వేర్ మిగిలిపోయింది, ఏ స్క్వేర్ మిగిలిపోయింది. ఏ విధంగా రాసుకోవచ్చు దాన్ని మనం? అప్పుడు ఏ ప్లస్ పెట్టుకుందాము. సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఇక్కడ నేను కామన్ తీసిన అనమాట మైనస్ని. ఓకేనా, ఏం లేదు. ఇక్కడ మైనస్ని కామన్ తీస్తే ప్లస్ మైనస్ అయిపోతుంది, ఇక్కడ మైనస్ ప్లస్ అయిపోతుంది అనమాట. క్లారిటీగా అర్థం కావడానికి ఒక స్టెప్ రాసుకుంటున్నాం. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే మనకు ఇప్పుడు ఇది ఏ ఫార్మేట్లో ఉంది? ఏఎక్స్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈ ఫార్మేట్లో ఉంది. ఈ ఫార్మేట్ ప్రకారం ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ ఫార్మేట్లో ఉంది కాబట్టి మనకు ఆల్ఫా బి ద రూట్స్ అనమాట. ఆల్ఫా ఇ ద రూట్స్. దెన్ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు, నాకు అప్పుడు ఎంత అవుతుంది? మైనస్ బి బై ఏ. మైనస్ బి అంటే ఎంత? బి ప్లస్లో మనకు ఇది అనమాట. ఇది బి, ఇది ఏ పార్ట్, ఇది సి పార్ట్. ఓకేనా, మైనస్ బి బై ఏది ఫార్ములా అనమాట. అయితే మైనస్ బి అంటే ఎంత? ఇది మైనస్ ఇంటూ మైనస్, ఇక్కడ మైనస్ ఉంది, ఫార్ములాలో కూడా మైనస్ ఉంది. నాకు అప్పుడు ఎంత అవుతుంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2cb డివైడెడ్ బై ఏ నాకు ఎంత ఉంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకేనా, అంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.